హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ యొక్క కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది స్టేట్ అండ్ సెంట్రల్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈరోజు ఈ వీడియోలో ఫుడ్ కార్పొరేషన్ యొక్క ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ప్లస్ వాటి యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేద్దామండి. చూడండి, ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్. సో యాక్చువల్గా ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2 phases ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఒకటి phase 1, ఇంకోటి phase 2. phase 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ గో టు ది phase 2. సో phase 1లో ఎవరైతే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారో ఎవరైనా కూడా వాళ్ళు కంపల్సరీగా phase 1 అనేది ఎలిజిబుల్ అవ్వాలి. సో అటువంటి వాళ్ళు ఏ యొక్క సిలబస్ని వారు ప్రిపేర్ అవ్వాలంటే phase 1 అప్లై చేసిన వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ 4th జనరల్ స్టడీస్ అండి. ఈ జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది అండ్ ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అప్ టు 8th క్లాస్ వరకు ఉంటుందండి. ఇది అప్ టు 8th క్లాస్. సో ఇవి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా. ఏది హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అప్ టు 8th స్టాండర్డ్ వరకు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సెంట్రల్ యొక్క రిక్రూట్మెంట్ కాబట్టి సెంట్రల్ సిలబస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 25 క్వశ్చన్స్ అండి అవి. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్కి వచ్చి 25 క్వశ్చన్స్ 15 మినిట్స్ అండ్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్ 15 మినిట్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి వచ్చి 25 క్వశ్చన్స్కి 15 మినిట్స్ అండి. అండ్ జనరల్ స్టడీస్కి వచ్చి 25 క్వశ్చన్స్కి 15 మినిట్స్. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి అనేది ఎంత కేటాయించడం అంటే టైమింగ్ ఓన్లీ 1 అవర్. సో ఈ 1 అవర్లో 100 క్వశ్చన్స్కి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి. సో 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో ఎవరైనా కూడా 4 మార్క్స్కి అంటే 4 మార్క్స్ మీరు రాంగ్గా పెట్టినట్లయితే 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. సో కాబట్టి చాలా స్మార్ట్గా కరెక్ట్గా పెట్టడానికి ప్రయత్నించాలండి. సో ఈ యొక్క సెంట్రల్ రిక్రూట్మెంట్లో మాత్రం, ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ మార్క్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ అంటే ఈ phase 1 క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ phase 2 పోవాల్సి ఉంటుంది. ఈ phase 2లో వచ్చి ఈ phase 2లో మళ్ళీ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఓకేనా? పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఎవరెవరికి పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది, ఎవరెవరికి పేపర్ 3 ఉంటుంది చూద్దామండి. సో phase 2లో మళ్ళీ టూ పేపర్స్ పెడతాడు. పేపర్ 1 పేపర్ 2 పెడతాడు. పేపర్ 1 పేపర్ 2 అనేది జేఈ క్యాండిడేట్కి, జూనియర్ ఇంజనీర్కి, నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్ వాళ్ళకి, నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్ వాళ్ళకి, నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 హిందీ వాళ్ళకి. సో వీళ్ళకి మాత్రమే phase 2లో 2 పేపర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ phase 2లోనే ఓన్లీ సింగిల్ పేపర్ని ఫేస్ చేసేది ఎవరంటే స్టెనో గ్రేడ్ 2 వాళ్ళకి మాత్రమే phase 2లో సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అదే పేపర్ 3 అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ వాళ్ళకి phase 2లో ఓన్లీ సింగిల్ పేపరే ఉంటుంది, పేపర్ 1 మాత్రమే అనమాట. సో ఇవి కానీ ఈ యొక్క ఎగ్జామ్ క్లియర్ చేశారంటే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఓకేనా? అదేవిధంగా ఈ జూనియర్ ఇంజనీర్ వాళ్ళు phase 2లో 2 పేపర్స్ ఫేస్ చేయాలి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకే రోజు కండక్ట్ చేస్తారు. చూడండి, ఆన్లైన్ టెస్ట్ ఫర్ ది పేపర్ 1 పేపర్ 2 షెల్ బి హెల్డ్ ఇన్ ది సింగిల్ సిట్టింగ్ ఓన్లీ. ఓకేనా? ఒకే రోజు అనేది ఉంటుందండి. ఎవరెవరికి? సో జేఈ వాళ్ళకి, జూనియర్ ఇంజనీరు, సో అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్ వాళ్ళకి, నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్ వాళ్ళకి, నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 హిందీ వాళ్ళకి. ఇది వీటి యొక్క 2 పేపర్స్ అనేది ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీటి యొక్క సిలబస్ ఎలా ఉంటుంది? phase 1 మనం సిలబస్ చూసాము. phase 2 వాళ్ళకి 2 పేపర్స్ ఉంటాయి. వాటి యొక్క సిలబస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ సిలబస్ అండి. పేపర్ 1 phase 1లో ఉన్న సిలబస్ ఏం మీరు ప్రిపేర్ అయినారో phase 2లో కూడా అదే సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ phase 2లో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1కి వచ్చి 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్కి 90 మినిట్స్. సో దాదాపుగా 1.5 అవర్ ఇవ్వడం జరుగుతుందండి. 1.5 అవర్ అంటే 60 క్వశ్చన్స్కి మీకు టైం ఎంత? 45 మినిట్స్ కేటాయించున్నారు. ఓకేనా? నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళకి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ 1 అవర్ వాళ్ళకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అండి. సో ఓవరాల్గా 60 క్వశ్చన్స్ అంటే టోటల్ 120 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఓన్లీ 1 అవర్ అండి ఇక్కడ. ఓకేనా?
నెక్స్ట్ పేపర్ 3 వాళ్ళకి పేపర్ 3 ఎవరు ఫేస్ చేస్తారంటే పేపర్ 3 స్టెనో గ్రేడ్ 2 వాళ్ళు మాత్రం పేపర్ 3 ఉంటుందండి, ఓన్లీ సింగిల్ పేపర్ అండ్ వాళ్ళకి. సో వాళ్ళకి 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 1.5 అవర్ వాళ్ళకి, ఓన్లీ 1.5 అవర్. కాకపోతే ఓన్లీ సో ఈచ్ క్వశ్చన్ యాజ్ ఏ సింగిల్ మార్క్. సో వీళ్ళకి కూడా ఫేజ్ 2లో ఎవరైతే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 చూస్ చేస్తున్నారో, వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. మరి ఈ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది? సో ఫేజ్ 2 సిలబస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ సిలబస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 20 మినిట్స్. ఇక కాబట్టి ఇక్కడ కొంచెం పెంచారు ఫేజ్ 1తో పోల్చుకుంటే, ఫేజ్ 2లో టైమింగ్ పెంచారు ఇక్కడ. ఓకేనా. రీజనింగ్ వాళ్ళకి 25 క్వశ్చన్స్ 20 మినిట్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ వాళ్ళకి న్యూమరికల్ యాప్టిట్యూడ్కి వచ్చి 25 క్వశ్చన్స్కి 20 మినిట్స్ ఇచ్చారు. అదేవిధంగా జనరల్ స్టడీస్, సో జనరల్ స్టడీస్ మాత్రం 45 క్వశ్చన్స్ ఉంటుంది 30 మినిట్స్ అండి. ఓకేనా. కాకపోతే ఇక్కడ జనరల్ స్టడీస్ ఏమవుతుందంటే ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ 25 క్వశ్చన్స్ ఇస్తారు 45లో. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చి వాళ్ళకి జనరల్ సైన్స్ అప్ టు క్లాస్ 10th, సో దాని 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ 5 క్వశ్చన్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ 5 క్వశ్చన్స్ అండి. ఓవరాల్గా 45 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది దేంట్లో, జనరల్ స్టడీస్లో మాత్రమే. సో వాళ్ళకి 30 మినిట్స్ అండి వాళ్ళకి. సో ఇదండి, సో ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ప్లస్ సిలబస్ అండి ఇది. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ అండి.